రాత్రి 9 గంటల సమయం. స్ట్రీట్ లైట్ల వెలుగులతో సీతారామపురం అనే గ్రామం వెలిగిపోతుంటే ఊరి మధ్యలో ఉన్న పెద్ద చెట్టు కింద పేదకోడలు అనామిక కుటుంబం నివాసం ఉంటుంది. ఒక మూల ఏర్పాటు చేసుకున్న కట్టెల పొయ్యి మీద అత్తాకోడళ్ళు శారదా అనామికలు రొట్టెలు చేస్తూ ఉన్నారు. తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు చాప వేసుకొని పడుకున్నారు. పిల్లలు హరీషు భవ్యలు స్ట్రీట్ లైట్ వెలుగులో రాసుకుంటున్నారు. కోళ్ళ, ఈ చెట్టు కింద బతుకులు ఎంతకాలం మనకి? మనం కొత్తిల్లు కట్టుకునే వరకు తప్పదు అత్తయ్య. మనం కొత్తిల్లు ఈరోజు కడుతున్నావా, రేపు కడుతున్నావా కోళ్ళ? ఈ ఏడాది నుంచి మనం ఈ చెట్టు కిందే బతుకుతున్న విషయం మర్చిపోయావా? అలా ఎలా మర్చిపోతున్నా అత్తయ్య? మనం 2 ఏళ్ల నుంచి ఈ చెట్టు కిందే కదా ఉంటున్నాం. నెలకి మనం అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బును దాచిపెడుతుంది. అందుకే కదా నీ పీసినేరతాను. పొదుపు అత్తయ్య, పొదుపు. అదేలే పొదుపు. ఏం పొదుపు కోళ్ళ? 2 ఏళ్లుగా మనం ఇట చెట్టు కింద జీవిస్తున్నాం. ఊరాళ్ళు చూసి నవ్వుతున్నారు కోళ్ళ. నవ్విన వాళ్ళ పల్లె బయటపడతాయి అత్తయ్య. ఉన్న పాతిల్లు కూలిపోయి 2 ఏళ్ళు అయిపోయాయి. అప్పటి నుండి మనము ఈ చెట్టు కింద ఉంటున్నాం. ఆ విషయం నీకు అర్థం అవుతుందా? అవుతుంది అత్తయ్య. అందుకే కదా అద్దెంటికి వెళ్లకుండా ఇలా జీవితాల్ని చెట్టు కిందకి మార్చింది. అద్దెంటికి 6,000, కరెంటు బిల్లుకి 1,000, నీళ్ళకి 1,000, పాలేసినందుకు 1,000, ఇలా ప్రతిదానికి డబ్బులు అడుగుతారు అత్తయ్య. అంతలా ఖర్చు చేయడం అంటే తప్పదు కదా కోళ్ళ. 4 గోళ్ల మధ్య ఉండాల్సిన జీవితాలనే నలుగురు ముందు పెట్టు. ఈ చెట్టు అసలే ఊరు మధ్యలో ఉంది. వచ్చే పోయేవాళ్ళు మన బతుకుల్ని మనల్ని చూసి నవ్వుతున్నారు కోళ్ళ. అత్తయ్య, నలుగురు నవ్వుతున్నారని మీరు బాధపడుతున్నారు. అన్నీ మనకి ఉచితంగా దొరకడంతో పాటు నెలకి 10,000 దాచిపెడుతున్నామని సంతోషపడుతున్నాను. ఇక్కడ ఉండడం వల్ల మనకన్నీ లాభాలే కదా ఉన్నాయి. అది కాదు కోళ్ళ. అత్తయ్య, చల్లని గాలొస్తుంది. కరెంట్ బిల్లు కట్టాల్సిన పని లేదు. నీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అది చెల్లించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోగా. నేను చేసే కూలీ డబ్బులతో మనం తింటున్నాం. మీరు చేసే కూలీ డబ్బులు, మేస్త్రిగా చేస్తున్న ఆయన డబ్బులు, నల్లలు రిపేర్ చేస్తూ సంపాదించిన మావయ్య డబ్బులన్నీ బ్యాంకులో వేసుకుంటున్నాం కదా. అన్ని డబ్బుల్ని కలుపుకొని మనం కొత్తిల్లు కట్టుకోవాలి కదా మరి అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ప్రసాదు లేచి కూర్చున్నాడు. అత్తాకోడళ్ళు మాట్లాడుకున్న జాలు. రొట్టెలు పూర్తి చేయడం అయిందా లేదా? కడుపులో ఎలకలు బరిగెడుతున్నాయి. తాతయ్య, అప్పుడు నువ్వు పిల్లిని తిను, రొట్టెల్ని కాదు. భవ్య అన్న మాటకి శారదా హరీషు నవ్వుతారు. అనామిక కోపంగా చూసింది. రొట్టెలు చేయడం పూర్తయింది మావయ్య. ఆయన కూడా లేపండి, ఇద్దరికి పెట్టుకొస్తాను. పిల్లలు, మీరు కూడా తినడానికి రండి. రమేష్ని నిద్రలేపుతాడు ప్రసాద్. అందరూ కూర్చొని రొట్టెలు తిన్నారు. చల్లని గాలికి పడుకుంటారు. మరుసటి రోజున అనామిక వంట చేస్తుంటే తన భర్త రమేష్ కుండలతో నీళ్లు మోస్తూ ఉంటాడు. అత్తగారు శారద చిరిగిపోయిన బట్టల్ని కుడుతుంటే మామగారు ప్రసాదు వేప పుల్లలతో పళ్ళు దోముకుంటూ ఉంటాడు. పిల్లలు హరీషు భవ్యలు చీరలతో కట్టిన ఉయ్యాలలో ఉయ్యాల ఊగుతూ చాలా సంతోషంగా ఉంటారు. ఆ ఊరి పెద్ద మనిషి సీతాపతి అక్కడికొచ్చాడు. గొడుగు పట్టుకున్న పాలేరు రంగయ్యతో కలిసి తమ వైపు రావటం చూస్తుంది శారద. యావయ్యా, ఆ సీతాపతి మన వైపే వస్తున్నాడు. కోడలకు చెప్పెళ్ళి అద్దెంటికి బోధమని చెప్తే కోడలు ఎందో, మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టకండని సీతాపతికి చెప్తే ఆయన ఎండో. నేను కోడలికి ఏం చెప్పాలి శారద? రోజు రోజుకి మన కోడలు మరింత పిసినార్లా తయారవుతుంది. కోడలు అట తయారవడానికి కారణం మన కొత్తిల్లే కదండి. కాదని నేను అంటం లేదులే శారదా. ఇప్పుడు కట్టాల్సిన అదృష్టం ఉంటే కడదాం, లేదంటే లేదు. అంతేగాని ఇంత దారుణమైన పిసినార్తనం చెయ్యాలా ఏంటి? ఏంటమ్మా శారదా ఇది? నన్నేం చేయమంటారు సీతాపతి గారు? ఎంత చెప్పినా నా కోళ్ళ వినిపించుకోవట్లేదు. వేరే ఊరి వాళ్ళు చూస్తే నా పరువు పోతుంది శారదా. ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న సీతాపతి తన ఊరి వాళ్ళని ఇలా చెట్టు కింద నివాసం ఉంచుతున్నాడని తెలిస్తే నవ్వుకుంటారు. ఉన్న మర్యాద పోతుంది, పలుకుబడిపోతుంది. నన్నేం చేయమంటారు సీతాపతి గారు? ఎట్టాగో మీరెంత దూరం వచ్చారుగా, అదిగోండి అక్కడ వెంట చేస్తుంది అనామిక. వెళ్ళండి, వెళ్ళి మీరే చెప్పండి, వెళ్ళి అడగండి. వంట చేస్తున్న అనామిక దగ్గరికి వచ్చాడు సీతాపతి. ఏమ్మా అనామిక, బావున్నావా? బాగున్నాం పెద్దయ్య. తమరేంటి ఇలా వచ్చారు? ఇలా నువ్వు చెట్టు కింద ఉండటం ఏమీ బాగోలేదు తల్లి. నా మాట విను. అయ్యో, మీరెంత చెప్పినా మీ మాట వినను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకనామిక, ఎందుకిలా పిసినార్లా ప్రవర్తిస్తున్నా? కొత్తింటి కోసం బాబుగారు. ఇలా చెట్టు కిందుంటే కొత్తిల్లు దానికదే రెడీ అవుతుందా? అలా కాదు కాబట్టే బాబుగారు నేను నా కుటుంబాన్ని ఇలా చెట్టు కింద పెట్టింది. ఎప్పుడో పూర్వకాలం కట్టినిల్లు కూలిపోయి 2 ఏళ్లు దాటింది. అప్పటి నుండి ఇదిగో ఇలా చెట్టు కింద బ్రతుకుని మొదలుపెట్టాం.
నువ్వేంటో నీ ఆలోచనేంటో నాకేమాత్రం అర్థం కావటం లేదు అనామిక. అయ్యో, మాలాంటి పేదవాళ్ళ బ్రతుకులు మీలాంటి పెద్దాళ్ళకి అర్థం కావు. దయచేసి వెళ్ళండి. ఇక్కడుండి మీ టైంని ఎందుకు పాడు చేసుకుంటారు చెప్పండి. అలా అనామిక చెప్తూ ఉండగా శారద అక్కడికి వచ్చింది. బాబుగారు, తమరెంత చెప్పినా నా కాళ్ళు వినిపించుకోదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ దండం పెడతాను. అది కాదు శారదమ్మ, మీరిలా చెట్టు కింద బ్రతుకు మొదలు పెట్టడంతో ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. నన్ను సర్పంచ్ పదవి నుంచే దింపే ప్రయత్నం చేస్తున్నారు. కాళ్ళ ఇన్నాళ్ళు ఓపిక పట్టారు, ఇంకొక వారం రోజులు ఓపిక పట్టండి. కొత్తిల్లు కట్టుకోవడానికి కావలసిన డబ్బులు సంపాదించుకుంటున్నాం. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఆ రోజున కొత్తింటి కోసం ముగ్గు పోసుకుంటాం. అక్కడ పని ఉంటుంది కనుక కవర్తో చిన్నీళ్ళు కట్టుకుని అక్కడే ఉంటాం అని అనామిక చెప్పగానే సీతాపతితో పాటు అత్తమామలు, పిల్లలు, రమేష్ అందరూ సంతోషపడతారు. సీతాపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు చెప్పేది నిజమా కోళ్ళ? అవునత్తయ్య, నిన్నే బ్యాంకు వెళ్ళాను. డబ్బులెన్నున్నాయా అని చూశాను. మనం కొత్తిల్లు కట్టుకోవడానికి సరిపడా ఉన్నాయి. ఈ విషయం తర్వాత చెప్దాం అనుకున్నా. ఇంతలో సీతాపతి వచ్చి గోల చేశాడు. పోనీలే కోళ్ళ, మనం కూడా సొంతిల్లు కట్టుకుని కళ నిజం చేసుకోబోతున్నాం. అయితే నేను మేస్త్రీని మాట్లాడతాను. ఎందుకండి, మీరున్నారు కదా, ఇక మనకి ఇంకో మేస్త్రి ఎందుకు చెప్పండి. మరి కూలి వాళ్ళైనా కావాలి కదా అనామిక. నేను అత్తయ్య ఉన్నాం కదా, మీకేం కావాలంటే అది హెల్ప్ చేస్తాము, అందిస్తాము. మేస్త్రీలని కూలీని పెట్టుకొని మనం సొంతిల్లు కట్టుకోవాలంటే ఇంకొక ఏడాది ఇలాగే చెట్టు కింద ఉండాలి. మరి ఉంటారా? వద్దు కోళ్ళ, వద్దు. ఈ చెట్ల కింద జీవితాలు మాకొద్దు. అప్పుడు మనమే మన ఇంటి పనులు చేసుకోవాలి. వేరే వాళ్ళతో పనులు చేస్తే డబ్బులు సరిపోవు. సరే అనామిక, నువ్వు చెప్పినట్టు మన ఇంటి పనులు మనమే చేసుకుందాం అని అందరూ మాట్లాడుకొని ఒక మంచి రోజున పంతులు గారితో ఊళ్ళో ఉన్న ఇంటి ఖాళీ స్థలం దగ్గర పూజ చేయిస్తారు. ముగ్గు కూడా పోస్తారు. అంతా శుభమే కలుగుతుందమ్మా అని దీవించి దక్షిణ తీసుకుని పంతులు గారు వెళ్ళిపోతారు. ప్రసాదు, రమేష్లు అక్కడ ఒక చోట కవర్తో ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇంట్లో చిన్న లైటు పెడతారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా అందరూ ఏడాది పాటు కష్టపడి అందమైన సొంత ఇంటిని కట్టుకుంటారు. ఆ ఇంటి వైపు చూసుకొని అత్తాకోడళ్ళు, తండ్రి కొడుకులు ఎంతో మురిసిపోతారు. అత్తయ్య, మావయ్య, నన్ను మన్నించండి. ఈ ఇంటి కోసమే మిమ్మల్ని 2 ఏళ్ల వరకు చెట్టు కింద, 1 ఏడాది కవర్లో ఉంచాను. ఎంత పిసినారిగా వ్యవహరించి నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. పర్వాలేదులే కోడలా. అవును తల్లి, మేం మాత్రమే కాదు కదా ఇబ్బంది పడింది. నువ్వు, కొడుకు, పిల్లలు ఇట్లా అందరం ఇబ్బంది పడ్డావు, కష్టపడ్డావు. అందుకే ఇంత అందమైన ఇల్లు మన కోసం సిద్ధమైంది. అవును మమ్మీ, మన ఇల్లు మాత్రం సూపర్గా ఉంది. ఇంతకాలం మనకి ఇల్లు లేదని నాతో పాటు చదువుకునే ఫ్రెండ్స్ చాలామంది హేళన చేశారు. రేపు మనం గృహప్రవేశం చేస్తున్నాం కదా, అందరినీ పిలుస్తాను. అలాగే బాబు. అత్తయ్య, మీరూరంతా తిరిగి మనకి గృహప్రవేశం ఉందని చెప్పి అందరినీ పిలవండి. అలాగే కోళ్ళ, అందరినీ పిలుస్తాలే. అలా శారద ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తెలిసిన వాళ్లకు బొట్టు పెట్టి రేపు గృహప్రవేశం ఉందని రమ్మని పిలిచింది. మరుసటి రోజున పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అత్తాకోడళ్ళు, తండ్రి కొడుకులు, పిల్లలు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. రమేష్, అనామిక దంపతులు దేవుళ్ల ఫోటోలు పట్టుకుని ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్లి పాలు పొంగిస్తారు. మిగిలిన పాలతో అనామిక పాయసం చేసి గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళకి అందిస్తుంది. అలా కోడలి కుటుంబం కొత్త ఇంట్లోకి వెళ్లి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రమేష్ రోడ్డు పక్కన చిన్న మెకానిక్ షెడ్ పెట్టుకుని కార్లని రిపేర్ చేస్తూ ఉంటాడు. తన తండ్రి ప్రసాద్ అతనికి సహాయంగా ఉంటాడు. ఇద్దరు కలిసి పగలంతా పనిచేసి రాత్రి 9కి కొట్టు బంద్ చేసి ఇంటికొస్తారు. ఆ రోజు పనిచేయగా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి తల్లి శారదకి ఇచ్చేవాళ్లు. అప్పుడు ఇద్దరికీ అన్నం పెట్టేది శారద. ఇద్దరూ కడుపు నిండుగా తిని ఇంటి బయట మంచాలు వేసుకుని పడుకుంటారు. ఒక రోజున తండ్రి కొడుకులు కారుని రిపేర్ చేస్తూ ఉండగా శారద అక్కడికి వచ్చింది. ఏంటి శారదా, ఇలా వచ్చావేంటి? ఏమైందమ్మా? మాట కూడా మాతో చెప్పకుండా ఇలా ఇక్కడికి సడన్ గా వచ్చావు. ఏం జరిగింది? ఇద్దరు కలిసి ఈ మెకానిక్ కొట్టుని బంద్ చేసి ఇంటికి పదండి. కొట్టుని బంద్ చేసి ఇంటికి రావాలా? ఇంటికొచ్చేం చేయమంటావు శారదా? కొత్త బట్టలు వేసుకుని మనం నందనవనం ఊరు వెళ్ళాలి. నందనవనానిక? ఎందుకమ్మా? అక్కడ మనకి తెలిసిన వాళ్ళున్నారా? ఓహో, గోవిందయ్య ఫోన్ చేశాడా శారదా? అవునండి, నందనవనంలో అమ్మాయి ఉందంట, వెళ్ళి చూసుకోమని చెప్పాడు. ఇప్పుడు వీలు కాదమ్మా, ఆదివారం నాడు వెళ్ళి అమ్మాయిని చూద్దాంలే.
ఇప్పుడు మాకు చాలా పనుంది కదా నాన్న. బాబు రమేషు, ఈ పనులు ఎప్పుడు ఉండేవే. నా మాటిను. ఇలా వెళ్ళి అలా అమ్మాయిని చూసుకొని వెంటనే వచ్చేద్దాం. అమ్మాయి నచ్చితే పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకుందాం, ఏమంటారు? ఏం నాన్న ఇది? నువ్వేమో చూసొద్దామంటున్నావు, అమ్మ మాత్రం ఏకంగా ముహూర్తం పెట్టించేద్దామంటుంది. నేను రా నాన్న. ఇట్ట చూడు బాబు, వంట పని ఇంటి పని చేయడం నా వల్ల కాదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేదంటే నేను మీ నాన్నని తీసుకుని వృద్ధాశ్రమానికి పోతా. నువ్వెళ్తే వెళ్ళమ్మా, నేను మా నాన్న ఇక్కడే ఉంటాం. చేసిన జోకులు చాలే బాబు, ఇంటికి పదండి. ముగ్గురు షెడ్డుని బంద్ చేసి ఇంటివైపు వెళ్తూ ఉంటారు. ఇక నందనవనం ఊర్లోని రాజయ్య సుజాతల ఇల్లది. వాళ్ళ కూతురి పేరే అనామిక. గోరింటాకుతో ఎర్రగా పండిన తన చేతుల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఏమయ్యా, మగ పెళ్ళోళ్ళు బయలుదేరారని గోవిందయ్య గారు ఫోన్ చేశారు. మన అమ్మాయి మాత్రం తయారు కానని మొండుగా చెబుతుంది. మా అమ్మవి గదా, నా మాట విను తల్లి. అందంగా కుందన బొమ్మలా ఉన్నావు కదా నాన్న. ఇంకా నేను తయారయ్యేదేముంది చెప్పండి, ఇలాగే పెళ్లి చూపులు కూర్చుంటాను. చాలా సంతోషం తల్లి. మొత్తం మీద పెళ్లి చూపులకి ఒప్పుకున్నావు. అజ్జాలు. సుజాత, నువ్వు మిగిలిన ఏర్పాట్లు చూడు. నాన్న, నన్ను చూసుకోవడానికి వస్తున్న అబ్బాయి ఎంత అందంగా ఉన్నా సరే అతను మెకానిక్ అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే లేదు. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకూడదు నాన్న. అలాగే తల్లి, నీ ఇష్టాన్ని నేనెప్పుడన్నా కాదన్నానా? లేదు గదా అని చెబుతూ ఉండగా శారదా ప్రసాదు రమేష్ ఇంటికొచ్చారు. అనామిక రమేష్లకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అపరంజి బొమ్మలా ఉన్న అనామిక ఆ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. శారదా ప్రసాదులు సంతోషపడతారు. అన్నయ్య, మాకు అనామిక నచ్చింది. మీకు మా అబ్బాయి నచ్చితే పెళ్లి ముహూర్తం పెట్టుకుందాము, ఏమంటారు? రమేష్ గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను కార్ మెకానిక్ని, నాకు చిన్నపాటి షెడ్ ఉంది అని రమేష్ నిజం చెప్పగానే అనామిక చాలా సంతోషపడింది. నాన్న, నాకు కూడా అబ్బాయి నచ్చాడు, పెళ్లి చెయ్యండి అని అనామిక చెప్పటంతో అందరూ సంతోషపడతారు. మంచి రోజున అనామిక రమేష్లకు పెళ్లి చేస్తారు. అనామిక కాపురానికి వచ్చింది. ఈ రోజు నుంచి మధ్యాహ్నం లంచ్ బాక్స్ నేనే తీసుకొస్తాను, మీరు కార్ షెడ్లో ఉండండి. అంత దూరం నువ్వేం వస్తావు అనామిక? నేనే ఏదో కారేసుకొని వస్తానులే. ఏం కాదులే బావా, నీకోసం ఎంత దూరమైనా ఎంత కష్టమైనా తీసుకొస్తాను. సరే అనామిక, నీ ఇష్టం. నా కోసం ప్రేమగా లంచ్ బాక్స్ తీసుకొస్తానంటుంటే నేనెందుకు వద్దంటాను చెప్పు? నువ్వే తీసుకురాలే. అనామిక ఆ మాట విని ఆనందపడుతుంది. ఆ రోజు నుంచి అనామిక మధ్యాహ్నం పూట భర్త రమేష్ కోసం, మావగారి కోసం లంచ్ బాక్సులు తీసుకువెళ్లటం మొదలుపెట్టింది. అలా లంచ్ బాక్సులు తీసుకొచ్చే వంకతో కారు మెకానిక్ షెడ్ దగ్గరికి వచ్చి రమేష్ కారుని రిపేర్ చేస్తుంటే అనామిక ఎంతో సంతోషంగా చూసేది. ఒకరోజున, బావా, నేను కూడా కార్ మెకానిక్ నేర్చుకుంటాను. అనామిక, కార్ మెకానిక్ అంటే కూర చేసినట్టు చేయడం కాదు. అది నీ వల్ల కాదు. నువ్వెంటికెళ్ళు. అలా అనొద్దు బావా, కార్ మెకానిక్ నేర్చుకోవాలన్నది నా కోరిక. నేను కార్ మెకానిక్ పూర్తిగా నేర్చుకుని పెద్ద కార్ గ్యారేజ్ పెట్టాలన్నదే నా కోరిక బావా. అనామిక, ఆడవాళ్ళు ఎక్కడైనా మెకానిక్ పనులు చేస్తారా? నేను చేస్తాను బావా. మెకానిక్ కావాలన్నది నా కల. నువ్వు మెకానిక్ అని తెలిసి నా కలని నిజం చేసుకోవచ్చని ఆశపడి పెళ్లి చేసుకున్నాను. అలా కాదనామిక, నేను చెప్పేది విను అని రమేష్ ఎంత చెప్పినా అనామిక వినిపించుకునేది కాదు. రోజూ లంచ్ బాక్స్ తీసుకొచ్చి తనకి మెకానిక్ పని నేర్పించమని గోల చేసేది. రమేష్ ఆ గోల భరించలేకపోయాడు. ఒకరోజున కోపం వచ్చి గట్టిగా కొట్టాడు. అనామిక గదిలో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అత్తగారు శారద అక్కడికొస్తుంది. కొడుకు కొట్టాడని ఏడుత్తా గదిలో నుంచి బయటికి రావట్లేదు. అసలు కొడుకు ఎందుకు కొట్టాడో చెప్పమంటే చెప్పవు. ఏంటి నీ దారిని? నాకేం అర్థం కావట్లేదు. ఏం జరిగిందో చెప్పు ప్లీజ్. అత్తయ్య, నన్నేం అడగొద్దు, నేనేం చెప్పను. శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కారు షెడ్డు దగ్గర రమేష్ బాధపడుతూ ఉంటాడు. ప్రసాద్ వచ్చాడు. వెళ్ళు బాబూ, ఇంటికెళ్ళు. కోడలక్కడ ఎంత బాధపడుతుందో ఏమో. నువ్వు తప్ప కోడలి బాధని ఎవ్వరూ తీర్చలేరు. ఎల్లు బాబూ. వద్దని ఎంత చెప్పినా వినకుండా మొండిగా కారు మెకానిక్ పని నేర్చుకుంటానని నా ప్రాణం తీస్తుంది నాన్న. వద్దని నేను ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. సర్లే బాబు, ఏది ఏమైనా సరే కోడల్ని కొట్టటమైతే నువ్వు చేసిన తప్పు. ఇంటికెళ్ళు. కారు మెకానిక్ పని నేర్చుకుంటానని కోడలు మీ అమ్మకి చెప్పిందంటే మరింత పెద్ద గొడవ జరుగుద్ది. నా మాటిని ఇంటికెళ్ళు. కోడల్ని సముదాయించిరా. తండ్రి మాటని కాదనలేక రమేష్ ఇంటికొచ్చాడు. హాల్లో ఉన్న శారద కొడుకుని కోపంగా చూసింది. రమేష్ ఏమీ మాట్లాడకుండా బెడ్రూంలోకి వెళ్ళాడు. బెడ్ మీద కూర్చుని ఏడుస్తున్న అనామిక తన దగ్గరికి వచ్చిన రమేష్ని చూసింది. సారీ అనామిక,
నిన్ను నేను కొట్టకుండా ఉండాల్సింది. తమరి సారీలు తమ దగ్గర పెట్టుకోండి. అయ్యో అనామిక, నేను శారీలు కట్టుకోను కదా, నా శారీలు నా దగ్గర పెట్టుకోవడానికి. ఆ మాట వినగానే అనామిక కోపంగా చూసింది. జోక్ నచ్చలేదా? సరే అనామిక, నువ్వు కోరుకున్నట్టుగా నీకు నేను కారు మెకానిక్ పని నేర్పిస్తానులే. ఆ మాట వినగానే అనామిక సంతోషంగా చూసింది. కాని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకి మాత్రం తెలియకూడదు. నేను చెప్పను, నువ్వు చెప్పకూడదు. అలాగే చెప్పను. పదండి, మనం కారు షెడ్ దగ్గరికి వెళ్దాం. అనామికాని తీసుకొని కారు షెడ్ దగ్గరికి వచ్చాడు రమేష్. ఇక అప్పట్నుంచి అనామిక రమేష్తో కలిసి కారు మెకానిక్ పని నేర్చుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రసాదు, రమేష్, అనామిక ముగ్గురు కారు షెడ్ దగ్గరికి వచ్చేవారు. అనామిక, నీ కారు మెకానిక్ పని పూర్తిగా వచ్చేసింది. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం కార్ గ్యారేజ్ని పెడదామండి. ఏంటనామిక, ఏం మాట్లాడుతున్నావు? గ్యారేజ్ పెట్టడానికి చోటు కావాలి, డబ్బులు కావాలి. ఇప్పుడు మన దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులే లేవు. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారండి, మనం వెళ్ళి మాట్లాడదాం. అవును బాబు, కోడలు చెప్పినట్టుగా చెయ్యి. సరేనన్నా, ఇప్పుడు మేం బ్యాంక్కి వెళ్ళొస్తామైతే. రమేషు, అనామిక షెడ్ నుంచి వెళ్ళిపోయారు. ప్రసాద్ కారు దగ్గర కూర్చొని తనకొచ్చిన రిపేర్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఓ 2 రోజుల తర్వాత సిటీ మధ్యలో మంచి ప్లేస్లో అత్తాకోడళ్ల కార్ గ్యారేజ్ని ఓపెన్ చేశారు. అది చూడగానే శారద సంతోషపడింది. ఇదేంటి బాబు, పేరెట్టా పెట్టారు? మా ఇద్దరికి మీరిద్దరేగా వెలుగు, అందుకే ఇలా పెట్టాం శారద. నువ్వే రిబ్బన్ కట్ చేయి. శారద సంతోషంగా రిబ్బన్ కట్ చేసింది. అలా రమేషు, అనామికలు కార్ గ్యారేజ్లో సక్సెస్ఫుల్గా పనిచేస్తూ దాన్ని లాభాల బాటలో రాణిస్తూ ఉంటారు. చక్కగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రాత్రి రమేష్ గ్యారేజ్ నుంచి ఇంటికొస్తూ ఉండగా యాక్సిడెంట్ అవుతుంది. నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. శారద ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు ఎట్టా అండి, కొడుకు చూస్తే ఎట్ట జరిగింది. బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని వచ్చాం, కట్టలేకపోతే గ్యారేజ్ మూత పడుతుంది కదా. ఎక్కడి నుంచైనా ఏ సమస్య అయినా రాకుండా మన కోడలు చూసుకుంటుందిలే శారద. అంటే మన కోడలికి కారు మెకానిక్ పని చేయటం, గ్యారేజీని నడపటం బాగా వచ్చులే అని జరిగింది మొత్తం చెప్తాడు. నన్ను మన్నించండి అత్తయ్య. లేదు కోళ్ళ, నాకు చెప్పకుండా మెకానిక్ పని నేర్చుకుని చాలా మంచి పని చేసావు. ఇప్పుడు నువ్వు రమేష్వి, నువ్వే అనామికవే, నువ్వే అత్తవే, నువ్వే కోడలవు కూడా. అత్తయ్య, మీరు దేని గురించి బాధపడకండి. ఇటు భర్తని, అటు గ్యారేజ్ని, రెండిటిని నా 2 కళ్ళలా చూసుకుంటాను అని అత్తగారికి అనామిక ధైర్యం చెప్పి అప్పట్నుంచి హాస్పిటల్ బెడ్ మీదున్న రమేష్ని, గ్యారేజ్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన కాపురాన్ని చక్కదిద్దుకుంటూ అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది అనామిక.